ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక ఖరీదైన ఆటగాడు కెమెరాన్ గ్రీన్ అనేది మనందరికీ తెలుసు. కేకేఆర్ అతన్ని ఏకంగా 25.2 కోట్లకు ఆక్షన్లో దక్కించుకుంది. కానీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అతడి కంటే తక్కువ ధర పలికిన అంటే 18 కోట్లు పలికిన మతీషా పతీరానే గ్రీన్ కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఇది ఎలా అనేది తెలుసుకుందాం. ఐపీఎల్ 2026 నిబంధనల ప్రకారం ఓవర్సీస్ ఆటగాళ్ల జీతంపై 18 కోట్ల పరిమితి ఉంది. వేలంలో బిడ్ ఎంత ఎక్కువగా ఉన్నా ఆటగాడికి చేరేది 18 కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తం బీసీసీఐ సంక్షేమ నిధికి వెళ్తుంది. ఇక ట్యాక్స్ విషయానికి వస్తే ఇండియాలో పన్నులు పోగా ఇద్దరికి సుమారు 12.87 కోట్లు మిగులుతాయి. అయితే ఆస్ట్రేలియాలో పన్ను నిబంధనల వల్ల గ్రీన్ తన ఆదాయంపై అక్కడ మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దీనివల్ల అతడికి దక్కేది కేవలం 9.3 కోట్ల నుంచి 9.9 కోట్లు మాత్రమే. కానీ శ్రీలంక ట్యాక్స్ రూల్స్ ప్రకారం ప్రతి రన్నకు డబుల్ ట్యాక్సేషన్ రిలీఫ్ లభిస్తుంది. దీంతో అతడు పూర్తిగా 12.9 కోట్లు తన దగ్గరే ఉంచుకోగలడు. అంటే వేలంలో రికార్డు ధర పలికిన గ్రీన్ కంటే ప్రతి రానా సుమారు 3 కోట్లు ఎక్కువగా సంపాదిస్తున్నాడన్నమాట.